హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే మంత్కి స్వాగతం భయ్య. మీ అందరికీ తెలుసు ఈ నెల 23వ తారీఖున రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే అని. అయితే ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే భయ్య. ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు రెబల్ స్టార్ ప్రభాస్కి మీరైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి భయ్య. మరి నేనైతే రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న అప్కమింగ్ సినిమాల అప్డేట్స్ కోసం తెగ వెయిటింగ్ భయ్య. మరి రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్ని సంవత్సరానికి 2 పాయింట్ దింపుతున్నాడంటే మామూలు విషయం కాదు. మిగిలిన హీరోలు 2-3 సంవత్సరాలకు కూడా ఒక పాన్ ఇండియా సినిమా రావట్లేదు. ఇక రాజమౌళి మహేష్ సినిమా అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అలాంటిది సంవత్సరానికి కనీసం 2 పాన్ ఇండియా సినిమాలు దింపుతున్నాడు. అందులోనూ ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తూ 1000 కోట్లు కూడా కొడుతున్నాడంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టామినా అని చెప్పవచ్చు. అయితే ఈ బర్త్డేకి మాత్రం చాలా మూవీల నుండి అప్డేట్ రాబోతున్నాయి భయ్య. త్వరలో అయితే ముందుగా అయితే రాజాసాబ్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కల్కి 2, తర్వాత సలార్ 2, అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్, అలాగే హను రాఘపూడి డైరెక్షన్లో మరో మూవీ. ఈ విధంగా వరుస పెట్టి అప్డేట్లు వచ్చేయబోతున్నాయి భయ్య. బర్త్డే వరకు ఎందుకు భయ్య, ఈ దసరాకే రాజాసాబ్ యొక్క అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక స్పిరిట్ అప్డేట్ కోసం అయితే నేను ఈగర్లీ వెయిటింగ్. కల్కి గురించి అలాగే సలార్ గురించి వెయిటింగే, కానీ అవి ఆల్రెడీ చూసిన సబ్జెక్టులు. కానీ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఎలా ఉండబోతుంది, ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, టీజర్ ఎలా ఉండబోతుంది, అసలు కాన్సెప్ట్ ఏంటి అనే క్యూరియాసిటీతో మాత్రం ఎన్నో క్వశ్చన్లు మొదలవుతున్నాయి. అయితే అప్డేట్లు అనేవి వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. మరి అప్డేట్లు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి భయ్య.